నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. టెన్నిస్ ఎల్బో అంటే ఏంటి? అసలు ఈ టెన్నిస్ ఎల్బో అనేది మనకి ఎల్బో అంటే మోచేయి దగ్గర ఎటువైపు వస్తుంది? అంటే మోచేయి వెలుపల భాగాన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. అసలు ఈ టెన్నిస్ ఎల్బో అనేది ఓన్లీ టెన్నిస్ ప్లేయర్‌లోనే వస్తుందా? లేకపోతే ఇంకా మిగతా ఎవరిలో వస్తుంది? అసలు ఆ టెన్నిస్ ఎల్బో వల్ల ఈ నొప్పి ఎలా ఉంటది? వాళ్ళలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటది? దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు ఈ టెన్నిస్ ఎల్బో అనేది మనం జనరల్‌గా దాన్ని మోచేయి అంటే ఇది మోచేయి ఉందో దీని వెలుపల భాగం మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటామంట. సో, ఈ ఎక్కువగా మనం ఇది చూసేది వీళ్ళల్లో ఏందంటే పెయిన్ రావడం ఒకటి. అదే కాకుండా వాళ్ళకి అక్కడ ఈ మోచేయి దగ్గర వెలుపల భాగంలో వాళ్ళకి నొప్పితో పాటు ఒక్కొక్కసారి మంట రావటము. కొంతమందిలో ఏందంటే ఈ నొప్పి అనేది కాస్త కిందకి అంటే అంటే హ్యాండ్ వరకు కూడా వస్తుంటుందన్నట్టు. అదే కాకుండా కొంతమందిలో రాత్రిపూట కూడా వీళ్ళకి విపరీతమైన నొప్పి రావటము. ఇవి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాము. కొంతమందిలో ఏందంటే తినడానికి కూడా కొంత వాళ్ళు వెరీ డిఫికల్ట్‌గా ఫీల్ అవుతుంటారు. అంటే తినేటప్పుడు పెయిన్ రావటం, ఒక్కోసారి ఈ చెయ్యి చాపుతున్నప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ రావటము. ఇవి వాళ్ళు సర్వసాధారణంగా చెప్పే కంప్లెయింట్స్ అన్నట్టు. ఇది కాకుండా కొంతమందిలో అంటే గ్రిప్ తగ్గిపోవడం అన్నట్టు. అంటే గ్రిప్ ఏదైనా గ్లాస్ పట్టుకోవాలన్నా చాలా డిఫికల్ట్‌గా ఉంది సార్, పెయిన్ వస్తుంది అనేవాళ్ళు. కొంతమంది షేక్ హ్యాండ్స్ ఇచ్చినప్పుడు కూడా విపరీతమైన పెయిన్ వస్తుందని ఎక్కువగా వీళ్ళు కంప్లెయింట్స్ ఇలా ఉంటాయన్నట్టు. అసలు ఈ టెన్నిస్ ఎల్బో రావడానికి గల కారణం ప్రధానంగా ఎక్కువగా ఏందంటే ఏదైతే ఈ టెన్నిస్ ఎల్బో దగ్గర మనకి కొన్ని ప్రధానమైన కండరాలు అంటే ఎక్స్టెన్సార్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ అంటారు. ఇవేంటంటే ఈ కండరాలు ఎక్కువగా ఈ మణికట్టు ఏదైతే ఉందో అక్కడ మన చెయ్యిని పైకి ఉపయోగపడే కండరాలు అన్నమాట. అంటే ఎక్స్టెన్సార్స్ అంటారు దాన్ని. అంటే మనకి ఈ మణికట్టు ఏదైతే ఉందో దాన్ని పైకి అనడానికి ఉపయోగపడే కండరాలు ఏవైనా ఉన్నాయో దాన్ని ఎక్స్టెన్సార్ గ్రూప్ ఆఫ్ మజిల్స్. అవి వెళ్ళి ఈ మణికట్టు దగ్గర వెలుపల భాగంలో ఇవి అంటే ఈ మజిల్స్ మెల్లగా ఏమవుతాయంటే టెండాన్స్ లాగా వెళ్ళి బోన్ దగ్గర అటాచ్ అవుతాయి. అంటే లేటరల్ ఎపికాండైల్ దగ్గర వెళ్ళి ఈ మజిల్ అనేది అటాచ్ అవుతాయి అన్నట్టు. ఎప్పుడైతే ఈ మణికట్టు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది, ఎవరిలో అయితే లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ ప్లేయర్స్ వాళ్ళు ర్యాకెట్ గట్టిగా పట్టుకోవడం వల్ల మీరు అబ్జర్వ్ ఈ కండరాలన్నీ బిగుసుగా ఇదైపోవటము, వాళ్ళకి ఎక్కువగా కంటిన్యూగా ఇట్లా వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ టెండాన్స్ ఎక్కడైతే మనకి ఆ బోన్ అతికే చోట వాళ్ళకి మెల్లమెల్లగా అది ఇన్ఫ్లమేషన్కి గురి అయ్యి అది మెల్లగా డీజనరేషన్కి వెళ్తుందనమాట. కొన్ని రోజుల తర్వాత మెల్లగా వాళ్ళకి ఏమవుతుంది, ఆ టెండాన్లో చిన్న చిన్న రప్చర్స్, మైక్రో టేర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువగా ఈ పెయిన్ రావటము, ఈ ర్యాకెట్ పట్టుకోవడానికి పెయిన్ రావడం అనేది అబ్జర్వ్ చేస్తాం. అందుకని దీన్ని ఎక్కువగా టెన్నిస్ ఎల్బో అంటాం. సో ఇది కాకుండా ఎక్కువగా మనం ఏంటంటే ఎక్కువగా మనకి ఈ కుకింగ్లో కూడా ఈ మణికట్టుని ఎక్కువగా యూస్ చేస్తుంటామన్నమాట. సో ఎవరైతే రెగ్యులర్ కుకింగ్స్ ఉంటారో వాళ్ళల్లో ఎక్కువగా చూస్తుంటాం. అది కాకుండా కార్పెంటర్స్లో కానీ, ఈ పెయింట్ వేసే వాళ్ళల్లో, ఇంకా ఈ మనకి మటన్ షాప్లో పనిచేసే వాళ్ళలో కానీ, అది కాకుండా ఎవరైనా డ్రిల్ చేసే వాళ్ళల్లో, వీళ్ళల్లో ఎక్కువగా ఏంటంటే మణికట్టు యూసేజ్ ఎక్కువగా ఉండే వాళ్ళలో మనకి ఈ టైప్ ఆఫ్ పెయిన్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటామంట. అంటే ఎప్పుడైతే వీళ్ళు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఈ మజిల్స్ వాళ్ళు ఏమవుతుందంటే స్ట్రెయిన్‌కి లోనయ్యి అంటే ఎక్కువ ఒత్తిడికి లోనయ్యి అది అక్కడ ఏమవుతుందంటే చిన్నగా ఇన్ఫ్లమేషన్ అంటే వాపులాగా తయారవ్వడం మొదటగా. దాని తర్వాత మెల్లమెల్లగా అది డీజనరేషన్ చేంజెస్ రావడం, దాన్ని ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దాన్ని టెండినైటిస్ అంటాము. అదే కొన్ని రోజుల తర్వాత డీజనరేషన్ అవుతున్నప్పుడు దాన్ని టెండినోసిస్ అంటాము. దాని తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే చిన్న చిన్న మైక్రో టేర్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటుందంట. దాన్ని మనకి ఏంటంటే టేర్స్ అయినప్పుడు వాళ్ళకి విపరీతమైన పెయిన్ రావడం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఎక్కువగా మనం ప్రధానంగా చూసేది ఈ పేషెంట్స్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. సో వీళ్ళు చెప్పే కంప్లైంట్స్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు పెయిన్ రావటం, మోచేయి దగ్గర మోచేయి అంటే లైక్ గ్రిప్ ఏదైనా గ్లాస్ పట్టుకోవాలన్నప్పుడు కూడా పెయిన్ వస్తుంటుంది. అంతేకాకుండా చెయ్యిని ఇట్లా ముందుకు చాపినప్పుడు పెయిన్ వస్తుంటుంది. ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా పెయిన్ వస్తుందన్నమాట. సో ఇవి వాళ్ళు చెప్పే లక్షణాలు ఎలా ఉంటాయన్నట్టు. వీళ్ళది ఎలా దీన్ని డయాగ్నోస్ చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్నోస్ చేయడానికి మనం వాళ్ళు చెప్పే హిస్టరీ వైజ్ హిస్టరీ వైజే మనకి అర్థమవుతుంది. హిస్టరీ ఒకటి అండ్ క్లినికల్గా మనం కొన్ని చిన్న చిన్న టెస్టులు చేస్తాం అన్నట్టు. ఎక్కడైతే వాళ్ళకి ఈ కండరాలు వెళ్ళి అటాచ్ అవుతుందో ఆ పార్ట్లో మనము కానీ ప్రెస్ చేసి చూసినట్టు విపరీతమైన పెయిన్ రావటం ఒకటి.
ఈ మణికట్టుని మనము ఇట్లా అగైనెస్ట్ రెసిస్టెన్స్ అంటే దీన్ని ఇట్లా పైకి అన్నప్పుడు కూడా వాళ్ళకి ఈ పెయిన్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం అన్నట్టు. దాని తర్వాత మనం రేడియలాజికల్గా అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేస్తాం. దాంతో ఒక్కొక్కసారి అవసరమైతే ఎక్స్రే కూడా మనం అడ్వైస్ చేస్తాం అన్నట్టు. సో ఒకసారి మనం నిర్ధారణకు వచ్చిన తర్వాత వీళ్ళకి జనరల్గా అడ్వైస్ చేసేది రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్ అండ్ దెన్ ఐస్ అప్లికేషన్ ఇవి ఎక్కువగా అడ్వైస్ చేస్తాం. దాంతో పాటు కొంతమందికి అంటే టెన్నిస్ ఎల్బో బ్రేసెస్ అని దొరుకుతుంది అన్నట్టు. ఈ బ్రేస్లు కూడా అడ్వైస్ చేస్తాము. కొంతమంది ఈవెన్ రిస్ట్ స్ప్లింట్లు కూడా అడ్వైస్ చేస్తాం. అంటే ఎందుకంటే ఈ రిస్ట్ స్ప్లింట్ వేసుకోవడంలో రిస్ట్ మూమెంట్స్ అనేది చాలా వరకు తగ్గడం వల్ల కూడా వాళ్ళకి రెస్ట్ దొరికినట్టు అవుతుంది అన్నట్టు. ఇది జనరల్గా దీంతో పాటు కొన్ని పెయిన్ కిల్లర్స్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అడ్వైస్ చేస్తాం. ఇది మనకి దీంతోనే చాలా వరకు ఈ పెయిన్ తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. కొంతమందిలో ఎవరికైతే ఈ పెయిన్ తగ్గదో వాళ్ళల్లో ఏంటంటే కొంతవరకు ఫిజికల్ థెరపీస్ అంటే అల్ట్రాసౌండ్ వేవ్స్ పంపించడము, లేకపోతే టెన్స్ కానీ ఇట్లాంటివి అడ్వైస్ చేస్తాం. వాటికి తగ్గని పక్షాన ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఏంటంటే ఎక్కువ వీటికి ఇంజెక్షన్స్ చేస్తాం అనమాట. అంటే స్కాన్ ఉపయోగించి వీటిలో కూడా 2 రకాల ఇంజెక్షన్స్ చేస్తాం. ఒకటి ఏంటంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ చేస్తాము. సో ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేసినట్లయితే వాళ్ళకి చాలా వరకు ఈ పెయిన్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అది ఎప్పుడంటే వాళ్ళకి ఓన్లీ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడే మాత్రమే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేస్తాం. ఇన్ కేస్ వాళ్ళకి ఈ టేర్ ఉన్నట్టయితే అంటే లైక్ డీజనరేషన్ కానీ టేర్ కానీ ఉన్నట్టయితే వాళ్ళకి బెటర్ పిఆర్పి ఇంజెక్షన్ కానీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ చేసినట్లయితే వాళ్ళకి ఈ ఏదైతే ఈ టెన్నిస్ ఎల్బో ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఆల్మోస్ట్ దాదాపు వాళ్ళకి ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే దానికి ఆస్కారం ఉందన్నట్టు. అంటే పిఆర్పి అంటే ప్లేట్లెట్స్. అంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఈ ప్లేట్లెట్స్ని ఎక్కువ ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో వాడుతున్నాం. అంటే వాళ్ళ బ్లడ్ తీసి ఆ ప్లేట్లెట్ సపరేట్ చేసి ఎక్కడైతే ఆ మజిల్ టేర్ అయిందో అక్కడ మనం స్కాన్ ఉపయోగించి ఇంజెక్షన్ చేస్తాం అన్నట్టు. సో అలా చేయడం వల్ల వాళ్ళకి టేర్ అయిన మజిల్స్ ఏదైతే మళ్ళీ రీగ్రో అయ్యి నార్మల్ అవుతుంది. ఇది పెయిన్ మేనేజ్మెంట్లో ఎక్కువగా మనం ఇంజెక్షన్స్ చేస్తాం. అంటే ఇది టెన్నిస్ ఎల్బో ఈ రావడానికి గల కారణాలు, అసలు ఆ సింటమ్స్ లక్షణాలు ఎలా ఉంటుంది, దానికి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం.